నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నోట్ల కష్టాలు అధిగమించడంపై ప్రజలకు కేంద్రం మార్గనిర్దేశనం. ఆన్లైన్ చెల్లింపులకు మళ్లాలని పిలుపు. డెబిట్ కార్డులపై సేవా రుసుం ఎత్తివేత. రైతుల ఇబ్బందులు తీర్చేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం. నాబార్డు ద్వారా 21,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు. నోట్ల రద్దుపై నిరసన తీవ్రం చేసిన ప్రతిపక్షాలు. మరో రోజు తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంటు సమావేశాలు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కేంద్రం. నోట్ల రద్దు సమస్యలపై తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాల అధ్యయనం. 3,000 కోట్ల రూపాయలకు గండిపడిందని తెలంగాణ ప్రభుత్వ వివరణ. అమరావతి నిర్మాణానికి నిధుల సేకరణపై ఏపీ సర్కార్ దృష్టి. 5 మార్గాల్లో సమీకరణకు కసరత్తు. 58,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసానికి ప్రగతి భవన్ గా నామకరణ. రేపు తెల్లవారుజామున నూతన గృహప్రవేశం. హాజరు కానున్న గవర్నర్. తెలంగాణలో 2026 వరకు అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదన్న కేంద్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు సాధ్యం కాదని వెల్లడి. చెన్నైలో ముగిసిన బాలమురళీకృష్ణ అంత్యక్రియలు. అమరగాయకుడికి ప్రముఖుల అశ్రు నివాళి. భారత సంగీతానికి ఎనలేని సేవ చేశారని స్మరణ. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తలెత్తిన ఇబ్బందులను తొలగించాలంటే ప్రజలంతా పూర్తిగా ఆన్లైన్ చెల్లింపుల వైపు మళ్లాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఇప్పటికే అనేక వెసులుబాట్లు కల్పించినట్లు వెల్లడించింది. తాజాగా డెబిట్ కార్డు లావాదేవీలపై విధించే సేవా రుసుమును డిసెంబర్ 31 వరకు ఎత్తివేసినట్లు ప్రకటించిన కేంద్రం రైల్వే టికెట్ల బుకింగ్, స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీలకు కూడా ఇది వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. రబీలో రైతు రుణాలకు ఎలాంటి కొరత లేకుండా నాబార్డు ద్వారా డీసీసీబీ బ్యాంకులకు 21,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు పడకుండా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. రబీ సీజన్లో పంటల సాగు చేసేందుకు రైతులకు డబ్బు అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు నాబార్డు 21,000 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. బ్యాంకులు సజావుగా పంట రుణాలు మంజూరు చేసేలా నాబార్డు నుంచి నగదు సరఫరా జరుగుతుందని, అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచాలని కూడా డీసీసీబీలను కేంద్రం, ఆర్బీఐ, నాబార్డు కోరినట్లు తెలిపారు. పెద్ద నోట్లు రద్దయిన వేళ రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు నాబార్డిచ్చే 21,000 కోట్లు దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలకు ఈ ఏడాది చివరి వరకు ఎలాంటి సేవా రుసుము ఉండదని శక్తికాంత దాస్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఇందుకు అంగీకరించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం రూపే కార్డులకు మాత్రమే ఎలాంటి పన్ను లేదు. మిగతా డెబిట్ కార్డులపై 2,000 రూపాయల వరకు 0.75%, 2,000 రూపాయలకు పైన ఉంటే 1% రుసుము వసూలు చేస్తున్నారు. ఈ వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్బీఐ 20,000 రూపాయలకు పెంచిందని దాస్ వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీలపై విధించే సేవా రుసుము కూడా ఎత్తివేసినట్లు తెలిపారు. రైల్వే టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కూడా ఇది వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. One of the positive outcomes of this decision also is that we expect large number of people to migrate to digital transactions. It is already happening. The public sector banks in particular have informed us that there's a great surge in demands for various kinds of prepaid cards, debit cards and impressed cards and various for uses of digital means and modes of payment. టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్ను డిజిటల్ పద్ధతిలో చెల్లించేలా నూతన వాహనాలకు RFID ట్యాగ్ అమర్చాలని వాహన తయారీదారులకు రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని శక్తికాంత దాస్ తెలిపారు. ఇప్పటికే అమర్చిన వాహనాలకు టోల్ పన్నును డిజిటల్ పద్ధతిలో వసూలు చెయ్యాలని నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు నోట్ల రద్దు తరువాత జన్ధన్ ఖాతాల్లో మంగళవారం వరకు 21,000 కోట్ల రూపాయలు జమయ్యాయని వెల్లడించిన ఆర్థిక శాఖ ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమైతే తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు వివరించింది. ఇప్పటి వరకు లావాదేవీలు జరగని ఖాతాల్లో నగదు జమపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఆర్థిక శాఖ పెళ్లిళ్ల పేరుతో నగదు ఉపసంహరణ జమ అవుతున్న ఖాతాలపై నిఘా పెట్టామని తెలిపింది. ఇతరుల డబ్బును తమ ఖాతాల్లో జమ చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని వెల్లడించింది. నవంబర్ 8 తర్వాత జరిగిన పెళ్లిళ్లపై ఆరా తీస్తున్నామని తెలిపింది.
పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనల కారణంగా పార్లమెంటు సమావేశాలు ఇవాళ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. లోక్సభలో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని, రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు ప్రధాని సభలో ఉండాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. చర్చకు సిద్దమని అధికార పక్షం పదే పదే స్పష్టం చేసినా విపక్షాలు శాంతించని పరిస్థితుల్లో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు కారణమైంది. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సమయంలోనే పెద్ద నోట్ల రద్దుపై వాయిదా తీర్మానానికి తాకీదులిచ్చిన కాంగ్రెస్ ఆ అంశాన్ని లేవనెత్తింది. ఇతర అంశాలన్నీ పక్కనబెట్టి ఓటింగ్ తప్పనిసరిగా జరపాల్సిన 193వ నిబంధన కింద పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలోనే ఉన్నందున అన్నీ వెంటనే చర్చ చేపట్టాలని ఇతర విపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికార పక్షం అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేసింది. అప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగింది. और चर्चा के लिए अगर आप सम्मति दिए तो हम चर्चा शुरू करने के लिए तैयार हैं, क्योंकि बाहर एक ऐसा मैसेज जा रहा है कि चर्चा के लिए विरोध पक्ष के लोग तैयार नहीं हैं। लोगों के जो तकलीफात है, कठिनाइयां हैं, उन कठिनाइयों को जनता के सामने सदन के माध्यम से रखने के लिए हम सदैव तैयार हैं। इसीलिए हम ये चाहते हैं प्रधानमंत्री जी यहाँ हाजिर रहे, हमारी बात सुने और आप एडजर्नमेंट मोशन को सम्मति दे। हम गरीब के हित में, देश के हित में हमने ये निर्णय लिया है। ये साहसिक और ऐतिहासिक निर्णय, क्रांतिकारी निर्णय के लिए पूरा देश मोदी जी के साथ दे रहे, पूरा देश कह रहे मोदी जी आगे बढ़ो, हम आपके साथ है। बहस शुरू हो गया राज्यसभा में, कांग्रेस वाले भी बोले, कम्युनिस्ट वाले भी बोले, हम में से भी कुछ लोग बोले। अचानक इन लोगों के बीच में क्या हुआ मुझे समझ में नहीं आ रहे। इसलिए मेरा विनती है विपक्ष से, कृपया बहस होने दीजिए, तुरंत होने दीजिए, आपको जो कहना कह दीजिए। प्रधानमंत्री का आपने मांग किया वो भी आप सुनाइए, फिर बाद में सरकार उचित निर्णय करेगा। ఆ తరువాత విపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించగా ప్రతిపక్ష సభ్యులు సభా మధ్యంలోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిస్థితిలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ఇదే పరిస్థితి కొనసాగింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపిన వెంటనే పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలోనే ఉండి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. ఈ పరిస్థితిలో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరారు. తప్పనిసరి సభలో ఉండాలని ప్రధానిని కోరడం సభా సంప్రదాయం కాదని కురియన్ వివరించినా ప్రతిపక్షాలు లెక్క చేయలేదు. ఈ పరిస్థితిలో 2 సార్లు వాయిదా వేసిన కురియన్ చివరకు సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చిన తీరును విమర్శిస్తున్న విపక్షాలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లోపభూయిష్ట ప్రక్రియపై ఉమ్మడి పార్లమెంటు కమిటీతో విచారణ జరిపించాలని ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ సహా ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అనేక మంది సీనియర్ నాయకులు నోట్ల రద్దు వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 28న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. अगर कोई भी व्यक्ति सरकार के साथ प्रश्न उठाए तो वो तो या तो राष्ट्रद्रोही हो जाता है और या तो गलत काम में चर्चा करता है। हमारी मांग स्पष्ट है, भ्रष्टाचार एक अभिशाप है इस देश के ऊपर, इसका निपटारा करना हम सबका दायित्व है। लेकिन जिस तरीके से विमुद्रीकरण की क्रियान्वयन इन्होंने करवाई है, इसके विरुद्ध हम लोग सब खड़े हैं, क्योंकि आम जन को जो कठिनाई का सामना करना पड़ रहा है, 70 जाने गई हैं। क्या ये छोटी बात है? इस देश में सरकार की क्रियान्वयन क्षमता की कमी के आधार पर वो जान गई है। Prime Minister should come to Parliament. It is Prime Minister who announced the decision. He goes on making speeches on the very same issue outside Parliament. Parliament is in session. Why can't he come to Parliament and speak on the issue? Because Parliament is supreme in our democracy. Let there be a JPC.
ఏమాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మమతా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు పలికాయి. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు తీవ్రతరం చేసిన ఆయా పార్టీల నేతలు ఆయన చేతుల్లో దేశం భద్రంగా లేదని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన అధికారుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించాయి. కేంద్రం రాష్ట్రాల వారీగా అధికారుల బృందాలను నియమించగా తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కేంద్ర ప్రతినిధులు రాష్ట్ర అధికారులతో చర్చించడం సహా పలుచోట్ల స్వయంగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేశారు. నోట్ల రద్దు కారణంగా ఈ ఏడాది తెలంగాణ ఆదాయంలో 3,000 కోట్ల రూపాయల మేర కోత పడే అవకాశం ఉందని అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిన్న నోట్లను వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నోట్ల రద్దు కారణంగా క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందానికి ఈ అంశాల్ని వివరించింది. కేంద్ర బృందం సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో సమావేశం కాగా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవని, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంలు సరిపడా అందుబాటులో లేవని రాష్ట్ర అధికారులు వివరించారు. రైతులు, చిన్న వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ చెల్లింపుల కోసం పాత నోట్లు వినియోగించే గడువు పొడిగించాలని కోరారు. 2,000 రూపాయల నోటున్నా చిల్లర కొరత కారణంగా ప్రయోజనం లేదని, వీలైనంత త్వరగా కొత్త 500 నోట్లను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. శాఖల వారీగా ప్రభుత్వ ఆదాయంలో తగ్గుదలపై కేంద్ర బృందానికి నివేదిక అందించారు. నెలకు 540 కోట్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్లకు పైగా ఆదాయం తగ్గుతుందని అంచనా వేశామన్నారు. కొత్త 500 రూపాయల నోట్లు 1-2 రోజుల్లో తెలంగాణలో అందుబాటులోకి వస్తాయని సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ ప్రతినిధులు తెలిపారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకులపై ఒత్తిడి బాగా పెరిగిందని, చిన్న నోట్ల కోసం డిమాండ్ అధికంగా ఉందని బ్యాంకుల ప్రతినిధులు వివరించారు. ఈ పరిస్థితులన్నింటిపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తామన్న బృందం సభ్యులు జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ సుజాత శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు ప్రధాన శాఖల్ని పరిశీలించింది. నగదు నిల్వలు, పంపిణీ, సరఫరాపై ఆరా తీశారు. నగదు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పెట్రోల్ బంక్లో మైక్రో ఏటీఎం ద్వారా యాజమాన్యం నగదు పంపిణీ చేస్తున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన పోస్టాఫీసుకు వెళ్లగా రోజూ 3 కోట్ల రూపాయల నగదు అవసరముండగా 50 లక్షలు మాత్రమే సరఫరా జరుగుతోందని, గ్రామాల్లోని శాఖల్లో నోట్లు మార్పిడి చేయలేకపోతున్నామని పోస్టల్ అధికారులు కేంద్ర అధికారికి తెలియజేశారు. మిగతా జిల్లాల్లోనూ కేంద్ర అధికారులు పర్యటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతుండగా ఇందుకు సంబంధించి మరొకరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ బాందాలో పరీక్షా రుసుము చెల్లించేందుకు అవసరమైన డబ్బును బ్యాంకు నుంచి తీసుకోలేకపోయిన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్ల నుంచి బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలుచుని ప్రయత్నం చేసినప్పటికీ డబ్బు తీసుకోలేకపోయిన 18 ఏళ్ల సురేష్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది తెలియగానే స్థానిక యువకులు బ్యాంకుపై రాళ్లదాడికి దిగారు. అటు యూపీలోని ఫతేపూర్ బ్యాంకు వద్ద జరిగిన లాఠీచార్జ్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడడంపై దృష్టి పెట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యూలో నిల్చున్న వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అమరావతి నగర నిర్మాణానికి 5 మార్గాల్లో నిధులు సమీకరించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. నిర్మాణ దశలో ఇబ్బందులు రాకుండా నిధుల సమీకరణకు గల అవకాశాలపై రూపొందించిన ప్రతిపాదనలను సీఆర్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించింది. రాజధాని నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 58,000 కోట్ల అవసరమని అంచనా వేసిన సీఆర్డీఏ వచ్చే 3 ఏళ్లలో 32,000 కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంక్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిధుల సమీకరణ, నిర్మాణాలకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో ఈ నెల 25న సమావేశం కానున్న సీఆర్డీఏ నిధుల సమీకరణ కోసం తయారు చేసిన 5 ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అందులో మొదటిది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కాగా దీని కింద రాజధానిలో కొన్ని రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు సాధికార కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో 5,500 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. రెండో ప్రతిపాదనగా లీజు అద్దె విధానంలో ప్రభుత్వ భవనాలు, నివాసాలు, రాజధాని కేంద్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఇందులో సీఆర్డీఏకు ప్రభుత్వ శాఖల నుంచి అద్దెలు, ఉద్యోగుల నుంచి ఇంటి అద్దె భృతి ద్వారా 2,850 కోట్లు సమకూరగలవని లెక్కగట్టారు. మూడో ప్రతిపాదన ప్రకారం G2G ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్న దేశాల్ని కలుపుకుని మిశ్రమ
ప్రాయోజక అభివృద్ధి ప్రాతిపదికన సాంఘిక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో 1400 కోట్లు సమకూరుతాయనే అంచనాతో ఉన్నారు. 4వ ప్రతిపాదనగా సమష్టి పెట్టుబడుల పథకం కింద స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయనున్న CRDA రాజధానిలో కొంత భూమిని రిజర్వ్ చేసి ఉంచుతుంది. వీటిని యూనిట్లుగా విభజించి ఆసక్తిగల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. భూమి విలువ పెరిగిన సమయంలో ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా ఆ లాభాలను పెట్టుబడిదారులకు అందిస్తుంది. ఈ విధానం ద్వారా 2500 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. చివరి ప్రతిపాదనగా బాండ్స్ జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తారు. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. ఈ ప్రతిపాదన ప్రకారం 2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. భవిష్యత్లో నిధుల పరంగా ఇబ్బందులు లేకుండా చూడాలని CRDAకు స్పష్టం చేసిన చంద్రబాబు దీనికి అనుసరించాల్సిన వ్యూహ ప్రణాళికపై మెకెన్జీ వంటి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బార్సిలోనా వైస్ మేయర్ యాంథోనీ పాల్గొని అమరావతిని ఒలింపిక్స్ వేదికగా రూపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతిని కాలుష్యరహితంగా రూపొందించేందుకు 1620 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్స్ రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా వెలగపూడి సచివాలయంలో 43 కిలోమీటర్ల మేర ట్రాక్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరులోనూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని తన కార్యాలయం ద్వారా వచ్చే సోమవారం నుంచి విధులు నిర్వర్తిస్తానని చంద్రబాబు ప్రకటించారు. డిసెంబర్ నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో 1,20,000 గృహాల నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణ గృహ నిర్మాణం పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా ఈ పథకం కింద నిర్మించే ఇళ్లకు 4 నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ నమూనాలను పరిశీలించిన చంద్రబాబు నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేకపోతే శిథిలావస్థకు చేరుకుంటాయని తెలిపారు. ఇది దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక నిర్వహణకు ప్రణాళికను రూపొందించాలని, ఇందుకు నిర్మాణ సమయంలోనే మూల నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం లబ్ధిదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరాదని ఆదేశించారు. దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేస్తున్న తీరు లోపభూయిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ లోపాలను సరిదిద్దే వరకు కేంద్రం తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాజమహేంద్రవరంలో డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత సామాన్య, మధ్యతరగతి ప్రజలు, వర్తకులు, వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న జగన్ 90% పైగా జనాభా నగదు లావాదేవీలపై ఆధారపడిన దేశంలో నోట్ల రద్దు నిర్ణయం అమలు చేయాల్సిన తీరు ఇది కాదని జగన్ విమర్శించారు. కేంద్రం నిర్ణయాన్ని మొదట సమర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రజాగ్రహాన్ని చూసి మాట మార్చారని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నోట్ల రద్దు నిర్ణయంపై ముందే కొంతమందికి సమాచారం ఉందన్న జగన్ అలాంటి వారు ఇప్పటికే జాగ్రత్త పడ్డారని విమర్శించారు. సెలెక్టివ్ లీక్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తులకు ఈ నిర్ణయం ముందే తెలుసు. అక్టోబర్ 12వ తారీఖున లేఖ రాసింది. నవంబర్ 8వ తారీఖున ఈ నిర్ణయం వచ్చింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? కరెక్ట్ గా నవంబర్ 8వ తారీఖునకు 3 రోజుల ముందో 2 రోజుల ముందో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షేర్, చంద్రబాబు నాయుడు గారి షేర్లు అమ్మేశారు ఫ్యూచర్ గ్రూప్. ఈ మాదిరిగా ఇన్ఫర్మేషన్ తో కొంతమందికి మాత్రమే ఇలా లబ్ధి జరగడం అన్నది సామాన్యుల్ని ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులకు తీసుకుపోవడం ధర్మమేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నూతన అధికారిక నివాసంలో అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున 5:22 ముఖ్యమంత్రి దంపతులు గృహప్రవేశం చేయనుండగా ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరు కానున్నారు. సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులు, వసతులతో నూతన క్యాంప్ కార్యాలయం, అధికారిక నివాసం, జనహిత పేరిట విశాలమైన సమావేశ మందిరాన్ని ఈ నివాస సముదాయంలో నిర్మించారు. ఈ భవన సముదాయానికి ప్రగతి భవన్ అనే పేరును ఖరారు చేశారు. మొత్తం 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సముదాయంలో మినీ థియేటర్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు ఉన్నాయి. వివిధ రకాల మొక్కలతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ నిర్మాణానికి మార్చి 5న శంకుస్థాపన చేయగా అక్టోబర్ 20న ప్రాంగణంలో పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నూతన భవనాలకు సమీపంలోనే శాసనమండలి చైర్మన్, శాసన సభాపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులకు కూడా నివాస వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న క్యాంప్ కార్యాలయాన్ని భద్రతా విభాగానికి అప్పగించాలని, అధికారిక నివాసాన్ని ప్రభుత్వ అతిథి గృహంగా మార్చాలని ఆలోచన చేస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రం తరపున పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఢిల్లీలో పీఎంకేఎస్వై సమావేశంలో పాల్గొన్న హరీష్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి అదనపు ఆయకట్టుకు నీరు అందించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు సిఫార్సు చేసినట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నాబార్డు నుంచి రాష్ట్రాలకు అందించే రుణాల విషయంలో ఇబ్బందులు తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఉల్లి, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధర సహా తెలంగాణలో గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వద్ద పలు ప్రతిపాదనలు చేసినట్లు హరీష్ రావు వివరించారు.
ముఖ్యంగా ఈ 99 ప్రాజెక్టుల అమలు తీరు, దానికి విడుదలవుతున్న నిధులను ఈరోజు పురోగతిని పూర్తిగా సమీక్షించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటికే పూర్తయినటువంటి ప్రాజెక్టులలో చాలా ప్రాజెక్టులలో కూడా ఐపీ క్రియేటెడ్, ఐపీ యూటిలైజేషన్ మధ్య చాలా గ్యాప్ ఉంది. సో ఆ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి భూసేకరణ చేసి ఖర్చంతా చేసిన తర్వాత కూడా చివరి ఆయకట్టుకు నీళ్లు రాక చాలా ఇబ్బంది జరుగుతా ఉంది కనుక ఆ ఐపీ యూటిలైజేషన్ 100% సాధించడం కోసం మరి ఇప్పటికే పూర్తయినటువంటి ప్రాజెక్టులు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు 45,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పి ఈ రోజు మా కేబినెట్ కమిటీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. 2026 వరకు తెలంగాణలో శాసనసభ స్థానాలు పెంచేందుకు అవకాశం లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శాసనసభ స్థానాలు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల పురోగతిపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకిచ్చిన సమాధానంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది. 2026 తర్వాత నిర్వహించే జనాభా గణన తర్వాతే తెలంగాణలో శాసనసభ స్థానాలు పెంచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు తెలంగాణలో శాసనసభ స్థానాలు పెంచలేమని తెలిపింది. రాజ్యాంగంలోని 170 సెక్షన్ 3 అధికరణ ప్రకారం 2026 తర్వాత నిర్వహించే జనగణన తర్వాతే ప్రతి రాష్ట్రంలో శాసనసభ స్థానాలు పెంచవచ్చని హోంశాఖ తేల్చి చెప్పింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి హైదరాబాద్ రానున్నారు. క్రితంసారి గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని ఈ నెల 26న రాజేంద్రనగర్లోని సర్దార్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు రానున్నారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 25న హైదరాబాద్ రానున్నారు. ప్రధాని పర్యటనకు చేపట్టాల్సిన భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు సహా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ లాతెహార్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. లాతెహార్లోని కాందిహ్, చోపాదోహార్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా ఎదురుకాల్పులు జరిపిన భద్రతా దళాలు 6 నక్సల్స్ను హతమార్చాయి. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 196 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ మరో 91 పాయింట్లు పెరిగింది. ఉదయం 26,101 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 25,877 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. నవంబర్ డెరివేటివ్ల కాంట్రాక్టు కాలం ముగియడానికి ముందు మదుపర్లు కొనుగోళ్లకు దిగగా బీఎస్సీ సూచీ పుంజుకుంది. ఓ దశలో 26,130 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 26,052 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 8,033 వద్ద ముగిసింది. మంగళవారం తుది శ్వాస విడిచిన సంగీత సామ్రాట్టు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అంత్యక్రియలు సంగీతాభిమానులు, సన్నిహితుల అశ్రు నయనాల మధ్య ముగిశాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పెద్ద కుమారుడు అభిరామ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అభిమానులు, సినీ ప్రముఖులు భారమైన హృదయాలతో మంగళంపల్లి అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. అంతకుముందు పలువురు ప్రముఖులు మంగళంపల్లి పార్థివ శరీరానికి నివాళులర్పించారు. సంగీతానికి ఆయన ఎనలేని సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. మంగళంపల్లి మరణించినా ఆయన జ్ఞాపకాలు తమ వెంటే ఉంటాయని సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.